నల్గొండ జిల్లా మాడుగుపల్లి మండలం నారాయణపురంలో ఈ నెల 16న జరిగిన కాకునూరి కొండయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు కేసును పోలీసులు ఛేదించారు. ఆటోలో వచ్చిన 4 వ్యక్తులు ఇంట్లో ఒంటరిగా ఉన్న కొండయ్యపై గొడ్డలితో దాడి చేసి పరారీ అయ్యారు. ఇది గమనించిన గ్రామస్తులు ఆటోలో పారిపోతున్న దుండగులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. మరో 2 దుండగులు పరారయ్యారు. భూ తగాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్టుగా భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ జరిపారు. ఈ నెల 16వ తారీఖున మధ్యాహ్నం 3:30 టైంలో మాడుగులపల్లి మండలం నారాయణపూర్ విలేజ్లో ఈ కొండయ్య అనేటటువంటి ఒక వ్యక్తి హత్య కాబట్టాడు. దీనికి సంబంధించి ఈరోజు నిందితుడిని 5గురిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కొండయ్యని వాళ్ళ సొంత తమ్ముడు శ్రీనివాస్, కాకునూరి శ్రీనివాస్ అని కొండయ్య సొంత తమ్ముడు ఒక 4 వ్యక్తులకి సుపారీ ఇచ్చి అతన్ని హత్య చేయించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ కొండయ్యకి శ్రీనివాస్కి మధ్య 6 ఎకరాల భూమి కొనుక్కొని దాన్ని వాళ్ళ అన్నయ్య లింగయ్య పేరు మీద రిజిస్టర్ చేసి రిజిస్టర్ చేసిన తర్వాత ఇది కొండయ్యకి తెలియకుండా శ్రీనివాస్ 6 ఎకరాలు కూడా అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఈ విషయంలో వాళ్ళ కుటుంబాల మధ్య ఇష్యూ జరిగింది. ఇద్దరం కలుసుకున్నది మీరు ఒక్కరెట్ట చేసుకుంటారని. సో ఆ 6 ఎకరాల భూమి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో కొండయ్య అడ్డు దొరికించుకోవడానికి శ్రీనివాస్, నల్గొండకి చెందినటువంటి వేముల సుధాకర్, సురేష్, లింగయ్య అండ్ వీరస్వామి అనే 4 వ్యక్తులకి సుపారీ మాట్లాడి ఈ కొండయ్యని హత్య చేయడానికి ఎంగేజ్. సో దీంట్లో మొత్తం 5 లక్షల సుపారీ మాట్లాడినట్టుగా ఇప్పుడు మాకు సమాచారం ఉంది. దీంట్లో ఒక 50,000 వీళ్ళు రిసీవ్ చేసి దాని ప్రకారం ఆ రోజు 16వ తారీఖున కొండయ్య ఇంటి దగ్గర ఒక్కడే ఉన్న సమయంలో ఈ 4 వ్యక్తులు వచ్చి కొండయ్యని ఇంట్లోకి వెళ్ళి అతని మీద దాడి చేసి అతని కత్తులతో కూడా చంపడం జరిగింది. దీనికి సంబంధించి 5గురిని అరెస్ట్ చేశారు. ఇంకా కొన్ని విషయాలు తెలియాల్సి ఉన్నాయి. ఇంకా దీని వెనక ఎవరైనా ఉన్నారా, ఎవరు దీనికి ప్రోత్సాహం ఇచ్చింది, భక్తి చేసి ఊళ్ళో నుంచి ఎవరైనా ఇన్ఫర్మేషన్